ఒక సంస్థ యొక్క ప్రస్తుత లాభము 15 లక్షలు. 3 సంవత్సరాల క్రితం ఆ సంస్థ యొక్క లాభము 24 లక్షలు. అయినా ఆ సంస్థ లాభంలో ఎంత శాతం మార్పు వచ్చింది అంటున్నాడు. అంటే 3 సంవత్సరాల క్రితం ఎంత? 3 సంవత్సరాల క్రితము 24 లక్షలు ఉండే లాభం, అవునా? 24 లక్షలు ఉండే. మరి ప్రస్తుతం ఎంత అంటే 15 లక్షలు మాత్రమే లాభం వచ్చింది. అంటే లాభం తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఫస్ట్ మనకు వచ్చే ఆన్సరు లాభం తగ్గిందని రావాలి. ఇప్పుడు ఎంత తగ్గినట్టు? 24 లక్షలు 15 లక్షలు. ఎంత తగ్గింది? 9 లక్షల రూపాయల లాభం అనేది తగ్గింది. ఇప్పుడు ఈ నెంబర్లు అన్నీ ఇంత పెద్దగా ఉన్నాయి కదా, వీటిని ఏం లేదు. ఇప్పుడు ఇది చూడండి, ఈ 0కి 0 క్యాన్సలు, ఈ 0కి 0 క్యాన్సలు, ఈ 0కి 0 క్యాన్సల్, అవునా? ఇట్లా తీసేసుకుంటే సరిపోతుందిగా. 0 సేమ్ ఉన్నాయి కాబట్టి చూడండి, 3 ముళ్ళ 3 ఎందుల 3 ఐదుల, ఆయన 3 24, 3 ముళ్ళ 9, 3 15. అంటే ఒక సంస్థ యొక్క లాభము 8 భాగాల నుంచి 5 భాగాలకు పడిపోయింది. అంటే ఎన్ని భాగాలు తగ్గినట్టు? 3 భాగాలు తగ్గినాయి. అవునా కాదా? ఇప్పుడు చూడండి, 3 సంవత్సరాల క్రితం ఇక్కడ 3 సంవత్సరాల క్రితము లాభము 8 పార్ట్స్గా ఉన్నది. ప్రస్తుతం ఎన్ని పార్ట్స్ ఉన్నది? ప్రస్తుతము 5 పార్ట్స్గా ఉన్నది. అంటే ఎన్ని పార్ట్స్ తగ్గింది? 8 - 5 అంటే 3 పార్ట్స్ తగ్గింది. 3 పార్ట్స్ తగ్గింది. అంటే ఎంత శాతం మార్పు వచ్చినట్టు? ఈ 3% మార్పు వచ్చింది. ఎంత నుంచి? 8 పార్ట్ల నుంచి. అంటే ఫస్ట్ 8 పార్ట్స్ వచ్చిన లాభము 3 పార్ట్స్ తగ్గింది. ఎంత శాతం అంటే మనకు 3/8 అంటే డైరెక్ట్ తెలుసు కాబట్టి 37.5% సంస్థ లాభంలో మార్పు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు 3/8 అంటే మనం పర్సంటేజ్లలో తెలియకపోతే చూడండి, 3/8. ఇప్పుడు మనకు 1/8 అంటే నీకు చెప్పిన ఆల్రెడీ ఎంత? 1/8 అంటే 12.5%. ఇప్పుడు ఈ 12.5ని 1 × 12.5 చేస్తే ఏమొస్తుంది? సేమ్ 12.5 వస్తుంది. కాబట్టి 1/8 అంటే తెలుసు కాబట్టి 1 ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఈ 3 తోటి ఈ 12.5ని మల్టిప్లై చేస్తే మనకు 37.5 వస్తుంది. ఇవన్నీ కూడా బేసిక్స్లో చెప్పడం జరిగింది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకేనా? ఇది చూడండి, 2 సంఖ్యలు 3వ సంఖ్య కన్నా వరుసగా 90%, 75% తక్కువ అయినా మొదటి సంఖ్యను ఎంత శాతం పెంచినా రెండవ సంఖ్యకు సమానం అవుతుంది. ఇక్కడ 3 సంఖ్యలను పోల్చి చెప్తున్నాడు అన్నట్టు. ఇక్కడ చూడండి, 1వ సంఖ్య, 2వ సంఖ్య, 3వ సంఖ్య. ఓకేనా? ఇప్పుడు దేంతో పోలుస్తున్నాడు? 3వ సంఖ్య కన్నా అంటున్నాడు. 3వ సంఖ్య కన్నా అంటున్నాడు కాబట్టి నేనేమనుకుంటున్నా? 3వ సంఖ్యను 100 అనుకుంటున్నా. ఇప్పుడు వరుసగా 90% తక్కువ, 75% తక్కువ అంటున్నాడు. 100లో 90% తక్కువ అంటే మొదటి సంఖ్య ఎంత అన్నట్టు? 100 - 90 అంటే 10% వస్తుంది. రెండోది ఎంత? 75% తక్కువ కాబట్టి 100 - 75 చేస్తే మనకు 25% వస్తుంది. అవునా? ఇప్పుడు ఈ 2 కండిషన్స్ ఇక్కడ అయిపోయినాయి. అయినా మొదటి సంఖ్యను ఎంత శాతం పెంచినా రెండవ సంఖ్యకు సమానం అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు మొదటి సంఖ్యకు రెండవ సంఖ్యకు కంపారిజన్ అంటే ఈ రెండింటికి కంపారిజన్ అన్నట్టు. ఇప్పుడు రెండింటికి మధ్యలో తేడా ఎంత తక్కువ ఉంది? రెండవ సంఖ్య కన్నా మొదటి సంఖ్య ఎంత తక్కువ ఉంది? 15 తక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఈ మొదటి సంఖ్యను 15 భాగాలు పెంచితే అది 25కు సమానం అవుతుంది. ఈ 15 అనేది ఎంత శాతం అని అడుగుతున్నాడు. అవునా? 15 అనేది ఎంత శాతం అని అడుగుతున్నాడు. దేంతో 15 పెంచాలి మనం. అంటే ఈ 1వ సంఖ్యను 15 పెంచితే అది 25. అంటే 10కి 15 కలిపితే 25 వస్తుంది కదా. సో 25. మనం దేన్ని పెంచుతున్నాం? 1వ సంఖ్యను పెంచుతున్నాం. 1వ సంఖ్య ఎంత ఉంది? 10 ఉంది. ఓకేనా? 10/15. 10/15 అంటే చూడండి, 5 ఎక్కం 5, 5 ముళ్ళ 15, 5 ముళ్ళ 15, 5 రెండ్ల 10, 3/2. 3/2 అంటే మనకి ఎంత పర్సెంటేజ్ అంటే 150%. అంటే మొదటి సంఖ్యను మనం 150% పెంచినట్టయితే అది రెండవ సంఖ్యకు సమానం అవుతుంది. ఇప్పుడు 3/2 అంటే 150%. దీన్ని మనం ఎట్లా చేసినాం? ఇప్పుడు 1/2 అంటే ఎంత? మనకి 50%. అవునా? ఇక్కడ 1 ప్లేస్లో 3 ఉంది అంటే 3 ఉంది. 3/2 ఈ 3 ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ 1 × 50 = 50 కాబట్టి ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 × 50. అవునా? 3 × 50 = 150. ఇట్లా ఇవి బేసిక్స్లో చెప్పిన ఇవి చూడండి. ఓకేనా? క్లియర్. ఇది చూడండి, 300 ప్రశ్నలు గల పరీక్షలో రవి మొదటి 100 ప్రశ్నల్లో 40% వాటికి సరైన సమాధానం ఇచ్చాడు. మొత్తం ప్రశ్నల్లో 50% ప్రశ్నలు సరైనవి కావాలంటే మిగిలిన 200 ప్రశ్నల్లో ఎన్నింటికి సరైన సమాధానం ఇవ్వాలి? అవునా? చూడండి, ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్లో టోటల్ మార్క్స్, టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ క్వశ్చన్స్ 300 క్వశ్చన్స్ ఉన్నాయి. 300 ప్రశ్నలు ఉన్నాయి. అవునా?
300 ప్రశ్నలు ఉన్నాయి. 300 ప్రశ్నల్లో ఇక్కడ మొదటి 100 తర్వాత మిగిలినవి 200. అవునా? మొదట 100కే సమాధానం చేసింది కదా. ఈ మొదటి 100లో 40% ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చింది. 100లో 40% అంటే ఎంత? 100లో 40% అంటే 40. 100లో 40% అంటే 40 ప్రశ్నలకి సరైన సమాధానం ఇవ్వడం జరిగింది. 100లో 40% అంటే ఎంత? 40. అంటే కదా చెప్పిన కదా 100లో 40%. దీంట్లో 10% అంటే ఎంత అని చెప్పిన? 10% అంటే పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది, 40% కాబట్టి 4 × 10 40 ప్రశ్నలకు సమాధానం కరెక్ట్ ఇచ్చింది. తర్వాత మిగిలిన 200 ప్రశ్నల్లో 50% కరెక్ట్ కావాలంటే మొత్తం ఈ 300 ప్రశ్నల్లో 50% ప్రశ్నలు సరైన సమాధానం కావాలి. అంటే 300లో 50%, 300లో 50%, 300లో 50%. 50% అంటే ఎంత? 1/2. అవునా? అంటే 2 ఎక్కం 2 150. అంటే మొత్తంగా ఇతను 150 ప్రశ్నలకు సరైన సమాధానం రాయాలి. మొదటి 100లో ఎన్ని రాసిండు? మనకు 40 రాసిండు. అంటే 150లో 40 మొదటి 100లో కరెక్ట్ అయినాయి. అంటే మిగతా ఎన్ని ఉన్నాయి? ఇంకా మనకి 110 ప్రశ్నలు ఇంకా సరైన సమాధానం రాయాల్సి ఉంటుంది. 110 ప్రశ్నలకు సమాధానం సరైనది రాయాల్సి ఉంటుంది. అవునా? ఎన్నిట్లలో రాయాలి? 110లో 110లో ఎన్ని? 200 క్వశ్చన్లు మిగిలినాయి కాబట్టి మిగిలిన 200 ఎంత శాతం అన్నాడు? ఎంత శాతం అంటే 100. 100 ఎక్కము 100 రెండ్ల, 2 ఎక్కము 2 55. ఓకేనా? 2 55. ఓకే, అంటే 55%. 55 అంటే 55. ఈ 200 క్వశ్చన్లు ఉన్నాయి కదా, మిగిలిన 200 క్వశ్చన్లు, ఈ 200 క్వశ్చన్లో 55 క్వశ్చన్లకి సరైన సమాధానం రాసినట్టయితే 55% క్వశ్చన్స్కి సరైన సమాధానం రాసినట్టయితే మనకు 50% అయిపోతుంది. మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా? మొత్తం ఎగ్జామ్లో 300 ప్రశ్నలు ఉన్నాయి. ఆయన మొదట 40 ప్రశ్నలకు సమాధానం చేసిండు. మిగిలిన ఎన్ని ఉన్నాయి? 200 ఉన్నాయి. మొదట 100 ప్రశ్నలకు సమాధానం చేసిండు, మిగిలిన 200 ఉన్నాయి. ఈ మొదటి 100లో ఆయన 40% వాటికి సరైన సమాధానం రాసిండు. అంటే 40% అంటే 40 క్వశ్చన్లకి సరైన సమాధానం రాసిండు. ఇప్పుడు ఓవరాల్గా ఏమేమంటున్నాడు? మొత్తం ప్రశ్నలు అంటే ఈ 300 ప్రశ్నల్లో 50% ప్రశ్నలు కరెక్ట్ కావాలంట. అంటే 100% 300 అయితే దీంట్లో సగం 50% అంటే దీంట్లో సగం కాబట్టి మొత్తం మీద 150 ప్రశ్నలు సమాధానం కరెక్ట్ రావాలి. అవునా? 150 ప్రశ్నలు సమాధానం కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మొదట 100 రాసిండు, దాంట్లో 40% కరెక్ట్ అయినాయి. 40% అంటే 40 క్వశ్చన్లు కరెక్ట్ అయినాయి. మనకి ఎన్ని ప్రశ్నలు మొత్తం కరెక్ట్ కావాలి? అవునా? 150 కావాలి. 150 కావాలంటే ఆల్రెడీ 40 చేసిండు, మొత్తం 150 కావాలి కాబట్టి దీనికి ఎంత కలిపితే మనకి 110 కలిపినట్టయితే మనకి 150 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి. ఈ 110 కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. మిగిలిన ఎన్ని క్వశ్చన్లల్లో ఈ మిగిలిన 200 క్వశ్చన్లల్లో 110 కరెక్ట్ పెట్టాలి. ఈ కరెక్ట్ పెట్టేటి ఈ మిగిలిన ఇట్లలో ఎంత శాతం అంటున్నాడు? కరెక్ట్ ఎంత పెట్టాలి? మనం మిగిలిన ఇట్లలో 110 పెట్టాలి. ఎన్ని క్వశ్చన్లు మిగిలి ఉన్నాయి? ఆల్రెడీ 100 పెట్టినాం కాబట్టి మనకి ఇంకా 200 క్వశ్చన్సే మిగిలి ఉన్నాయి. ఎంత శాతం అంటే 100. ఓకేనా? ఇప్పుడు చూడండి, 100 ఎక్కం 100 రెండ్ల, 2 ఎక్కం 2 55. అంటే మిగిలిన 200 క్వశ్చన్లలో 55% క్వశ్చన్స్కి సరైన సమాధానం చేసినట్టయితే ఓవరాల్గా మొత్తం మనకి 150 క్వశ్చన్లు సరైన సమాధానం అవుతాయి. ఓకేనా? ఇది చూడండి ఇంపార్టెంట్. ఒక వ్యాపారి తన దగ్గర ఉన్న పండ్లలో 50% పండ్లను అమ్మి మిగిలిన వాటిలో 20% పండ్లను పారేశాడు. మరుసటి రోజు మిగిలిన వాటిలో 60% అమ్మి మిగిలిన పండ్లను పారేశాడు. ఆయన ఎంత శాతం పండ్లను అతను పారేశాడు అంటున్నాడు. ఇప్పుడు ఈ శాతాలలో మనకి ఏం తెలియకపోతే బేసిక్గా అతని దగ్గర ఎన్ని పండ్లు ఉన్నాయి అనుకోవాలి. ఒక సంఖ్య అన్న ఆ సంఖ్య అన్న మనకి ఏది ఇవ్వకపోతే అది 100%కి అనుకోవాలి. అంటే ఒక వ్యాపారి దగ్గర ఫస్ట్ మనకు ఎన్ని ఒక 100 పండ్లు ఉన్నాయి అనుకోండి, 100 పండ్లు ఉన్నాయి అనుకోండి. ఆయన ఏం చేసిండు? ఫస్ట్ డే రోజు 50% అమ్మిండు. 50% అమ్మిండు. అవునా? 50% అమ్మిండు. 50% అమ్మిండు అంటే 50 పండ్లలో 50% అమ్మిండు, 50 అమ్మిండు. మిగతా ఎన్ని ఉంటాయి? ఇంకో 50 ఉంటాయి, ఇంకొక 50 ఉంటాయి. ఓకే, ఈ 50 అమ్మినవి, ఇవి మిగిలినవి ఫస్ట్ డే రోజు మిగిలినవి, ఈ ఫస్ట్ డే రోజు. ఓకేనా? ఇప్పుడు ఈ మరుసటి రోజు ఈ మిగిలిన ఐట్లలో ఏం చేసిండు? ఇంకా 20% వారేసిండు. ఈ 50లో 20%. 50లో 20% అంటే ఎంత? 20% అంటే ఎంత? 50లో 20% అంటే 20 డివైడెడ్ బై 100 ఇంటూ 50. ఇంతే కదా? 5 ఎక్కం 5 రెండ్ల అంటే 10. ఈ మొత్తం 100 ఉన్నాయి, దాంట్లో 50 అమ్మిండు, మిగతా 50 మిగిలినాయి. ఈ మిగిలిన ఇట్లలో 20% పడేసిండు. ఇవి 20% పడేసిండు. 20% అంటే దీంట్లో
10 అనమాట. 10 వాడేసిండు. 10 వాడేస్తే 50లో 10 వాడేస్తే ఇంకా అతని దగ్గర ఎన్ని పనులు మిగిలినట్టు 40 పనులు మిగిలినాయి. అవునా, 40 పనులు మిగిలినాయి. ఈ 40 పనులలో 60% అమ్మిండు, మిగిలినవి వాడేసిండు అన్నట్టు. అంటే దీంట్లో ఈ 100% అనుకుంటే దీంట్లో 60% అమ్మిండు, 40% పారేసిండు. 40% పారేసిండు. అవునా, 40% పారేశాడు. ఓకే, 40% పారేసిండు. ఈ 40% అంటే ఎంత? 40% అంటే ఎంత? 40% అంటే ఎంత అంటే 40లో 40%. ఓకే, 40లో 40%. ఓకేనా, చూడండి 0 0 క్యాన్సల్, 10 × 10 4 4 × 4 ఇది 4 × 4 16. అంటే ఫస్ట్ టైం ఏమో 10 పడేసిండు, సెకండ్ టైం ఏమో 16 పడేసిండు. మొత్తం మీద అతను ఎన్ని పనులను పడేసిండు కదా, ఇక్కడ 10 ఇక్కడ 16, మొత్తం 26 పనులను అతను పడేసిండు. ఓకేనా.